ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన స్వంత మనసుని పరిపాలించుకోలేని వాళ్ళు తమ గ్రామాలని పరిపాలించగలరా అని ప్రజల గురించి జనక మహారాజుని శ్రీరాముడు అడుగుతాడండి. ఎందుకు అంటే అతను వాళ్ళ యొక్క వివాహం అనంతరం ఆ రాజ్యం పాలనే కాకుండా ఇలాగా మన యొక్క దేశంలో ఉన్న ప్రజలకి ఏమేమి అవసరాలు ఉంటాయి, వాటిని ఎలా తీర్చాలి, అవన్నీ నేను నీకు నేర్పుతాను అని ముందే మాటిస్తాడండి జనక మహారాజు. అందువల్ల ఆయన ఏం చెప్తాడు అంటే, ఇప్పుడున్న అధికారులందరూ కూడా వాళ్ళ యొక్క స్వార్థంతోనే ఉంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అంటే, అలాగే ఆ యొక్క త్రేతాయుగంలో మిథిల నగరంలో ఆ రాజ్యంలో స్టార్ట్ అవుతాం జనక మహారాజు చూశాడండి. సీతాదేవి జనక మహారాజు కూడా భవిష్యత్ దర్శనాలు చూశాక వాళ్ళు ఇంకా ఆ యొక్క ఋషుల యొక్క వ్యవస్థని అంతటితో కట్టడి చేయాలి అని చెప్పి ఆ యొక్క చక్కగా పరిపాలన బాధ్యతల్ని వాళ్ళకే అప్పచెప్పాలని ఈ నూతన పద్ధతిని గ్రామ పరిపాలన వ్యవస్థల్ని వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. ఎందుకు అంటే విస్తరించిన మనస్సు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రజానీకం ఎంత ఎక్కువగా ఉన్నా అంటే దేశంలో ఎంత ప్రజలున్నా కూడా వాళ్ళందరినీ యొక్క బాధ్యత రాజు తీసుకుంటాడు. వాళ్ళందరి గురించి పట్టించుకుంటాడని జనక మహారాజ్ చెప్పాడండి. స్వంత మనసు స్వంత మనసుని పరిపాలించుకోవడం. దాని గురించి చూద్దాం. సొంత మనసు అంటే మనమేనండి. మన మనసు ఒక రాజ్యం లాంటిది. ఆలోచనలే ప్రజలు. మన ఆలోచనలే ప్రజలు. మన భావాలున్నాయి కదా! ఎమోషన్స్ అవి మంత్రులు. మనకి వివేకం ఉంది కదండి! విజ్డమ్, జ్ఞానం అంటారు కదా! అదే రాజు అన్నమాట. మన మనసుని పరిపాలించుకోవడం అంటే ఇదే. మన ఆలోచనల్ని, భావాలని, కోరికలని మనపై అధికారం చెలాయించకుండా మనమే వాటిని చక్కగా నియంత్రించుకోవడం. ఇదే సొంత మనసుని పరిపాలించుకోవడం అంటే. ఎందుకంటే మనస్సు ఎప్పుడు దాని స్వభావం ఏంటండి? అది అదుపు తప్పుతూనే ఉంటుంది. ఏ గతాన్ని తలుచుకుంటుంది, భవిష్యత్తు గురించి ఆలోచన పడుతుంది, ఆందోళన పడుతుంది. ఆహ్, ఒకళ్ళని చూసి లైఫ్‌ని ఎప్పుడు పోలికలతో చూసుకుంటూ ఉంటుందండి. అహంకారం పెంచుతూ ఉంటుంది మనలో ఈగోని. అందుకే భగవద్గీతలో మనసు చెంచలం అని గూడా చెప్పాడండి శ్రీకృష్ణుడు. చంచలం హి మనః కృష్ణ అని. అంటే మనసు చాలా చంచలమైంది. దాన్ని అదుపు చేయటం కష్టమని. అదెప్పుడూ గూడా సాక్షి భావంతోనే ఉండాలండి మన మనసుని. ఎందుకంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా! అలా అవ్వకుండా ఇది నా ఆలోచన మాత్రమే. ఇదెందుకొచ్చింది? ఇది నిజమైనదేనా? ఇది కరెక్టా కాదా? అని కొంచెం మనం వివేకంతో దాన్ని మనం ఆలోచించుకోవాలి. ఇలా ఆలోచనలపై అధికారం లేకుండా మనం ఇలా ఉంటాం కదండీ! అందుకే రాముడు అడిగాడండి. ఆయన అడగటంలో తప్పేమీ లేదు. తమ స్వంత మనసుని పరిపాలించుకోవాలి. అంటే వాళ్ళ యొక్క మైండ్ మీద కంట్రోల్ లేని, సింపుల్‌గా చెప్పాలంటే మైండ్ మీద కంట్రోల్ లేని ప్రజలు తమ గ్రామాలను పరిపాలించగలరు. దానికి జనక మహారాజు నవ్వుతాడండి. నవ్వి అది వాళ్ళ యొక్క మనస్సుల్ని ఎలా పరిపాలించుకోవాలి అన్న విషయాన్ని ఎవరు చెప్పాలండి? ఆ రాజ్యంలో ఉన్న ఋషులు చెప్పాలి. వాళ్ళ పాత్రంటది. మనుషులకు తన మనస్సులను ఎలా పరిపాలించుకోవాలో బోధించడం వారి పనంటండి. దానివల్ల ప్రజలు ఏం చేస్తారంటే తమ సమూహాలను పరిపాలించుకోగలరంట. మనం బీజాలు నాటాలి అని జనక మహారాజ్ చెప్తున్నాడండి. వాటి ఫలాలు అవి ఫలాలు ఇవ్వడానికి ఎంతటి దీర్ఘకాలం పట్టినా సరే ముందు ఇత్తనం అనేది వేయాలి కదా అని చెప్తున్నారండి. వారి నుంచి అది విరోధం కూడా ఉంటుందంట. ఎందుకు అంటే ప్రజలు పరిపాలించడం కంటే పరిపాలించబడటానికే ఇష్టపడతారంటండి ప్రజలు కూడా. చూడండి, నన్ను నేను పాలించుకుంటాను కంటే నన్నెవరో పాలించడం అనేది నేను ఇష్టపడతానంట. కనుక గ్రామస్తులకండి ఈ గ్రామ పరిపాలనా సంస్థల గురించి ఆసక్తి కూడా లేదంట. వారు నాయకత్వం వహించడం కంటే అనుసరించడాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారండి. అందువల్ల వారి పురోభివృద్ధికి వాళ్ళు ఎంత మాత్రం తోడ్పడరంట. దానికి జనక మహారాజ్ చెప్తున్నాడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంక నా పనైతే పూర్తి కావస్తుంది. మరి మీదే ఇంక మొదలవుతుంది. శ్రీరామచంద్ర నీదిని, సీతాదేవిది ఇంక మొదలవుతుంది. సీత ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు నేనింకా మరింతగా అంతర్తలాల్లోకి వెళ్ళిపోతాను అని చెప్తున్నారండి. అంతర్తలాలు అంటే
లోపలి స్థాయిలండి. మనలోని ఇంకా లోపలి స్థాయిలు, పరిమాణాలు అంటారనమాట. ఎందుకంటే, ఇప్పుడు మనకి పంచకోశాల గురించి తెలుసు గదండీ! వాటిని తీసేస్తే ఏమవుతదండి? మన యొక్క ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ 7 తలాల్లో ఉంది. ఒకటి భౌతిక తలం ఫిజికల్ ఫిజికల్ బాడీ అంటారు. ప్రాణం ఈథరిక్ బాడీ అంటారు. ఆస్ట్రల్ బాడీ అంటారు. మెంటల్ బాడీ అంటారు. విజ్డమ్ బాడీ అంటారు. సోల్ బాడీ అంటారు. లాస్ట్‌ది దివ్యతలం పరబ్రహ్మ. ఇలా 7 బాడీలు మనకున్నాయండి. ఆ 7 బాడీలు తలాల్లోనే మనకి చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నానండి. ఆహ్, మనకి ఇవి 7 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డైమెన్షన్‌లో కూడా ఉంటుందండి. అయితే వీటి గురించి నేను తర్వాత ఒక షార్ట్ వీడియో చేస్తానండి. ఓకేనా? హయ్యర్ మెంటల్, లోయర్ మెంటల్, కామిక్, ఎమోషనల్, ఫిజిక్ ప్లేన్ ఇలా ఉంటాయండి. ఒక్కోటొక్కటి విడదీయాలంటే మనకి చాలా వస్తాయన్నమాట. ఈ యొక్క 7 తలాలు ఏవైతే ఉన్నాయో, ఈ తలాలు లోకి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆయన ఏదైనా తలంలోకి వెళ్ళిపోవచ్చనుకోండి. అదంతా తర్వాత విషయం అనుకోండి. అందువల్ల మానవుల యొక్క మనస్సుల్లో శ్రీరాముడు ధర్మం పట్ల అవగాహనని పెంచాలంట. ఒక విత్తనాన్ని నాటాలంటండి. దానివల్ల కాంతిని పారద్రోలటానికి నిరంతరం ప్రయత్నించే చీకటి ఏదైతే ఉందో, ఆ చీకటిని ప్రజలే స్వయంగా నిరోధించగలుగుతారంటండి. తమ పాలకులే తమను నిర్దేశించాలి అని వారిపై ప్రజలు ఆధారపడే రోజులు ఇంక పోతున్నాయి అని చెప్తున్నారండి. మనకెప్పుడు పోతాయో ఈ రోజులన్నీని. ప్రతి వారు తమ బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉంది రామా అని అదే భవిష్యత్తు స్వీయ పరిపాలన అని జనక మహారాజు ఎంతో చక్కగా శ్రీరామచంద్రుడికి వివరిస్తున్నాడండి. నిజంగా శ్రీరామచంద్రుడికి అక్కడ దేశ ప్రజల గురించే కాదండి. మనకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నౌ డేస్‌లో మన యొక్క రాజ్యంలో, రాష్ట్రాల్లో, దేశంలో జరిగేది ఇదే పరిపాలనా వ్యవస్థ, ఇవే ప్రభుత్వ వ్యవస్థలు, ఇదే విధంగా నడవబడుతుంది. ప్రజలు ఇదే స్థితిలో ఉన్నారండి. అంటే మనము మనల్ని పరిపాలించుకోవాలి. ఇదెప్పటికి జరుగుద్ది? మనం ఆ పరిధుల్ని దాటి బయటికి రావాలనమాట. ఇలాగ ఋషులు మనల్ని మన యొక్క మనసును కంట్రోల్ చేయాలి. మరి మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తారండి? ఇంకా ఆ రోజులు పోయినియి. మనల్ని మనమే కంట్రోల్ జేసుకోవాలి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారన్నది ఇంక మనం వదిలేయాలంట. అదే ఇక్కడ ఆ శ్రీరాముడికి జనక మహారాజు చక్కగా బోధిస్తున్నాడండి. భవిష్యత్ స్వీయ పరిపాలన గురించి. అది శ్రీరాముడితోనే ఆరంభం కావాలి అని ఆయన చెప్తున్నాడు. రాబోయే శకానికి నువ్వే పునాది వేస్తావు అని గూడా చెప్తున్నాడండి. ఎందుకంటే జనక మహారాజు అటువంటి బీజాలని వాళ్ళ ప్రజల్లో నాటడానికి ప్రయత్నించారండి. కానీ మిథిల చిన్న నగరం అనమాట. అయోధ్య అంత కాదండి. కోశల రాజ్యం అంత కాదనమాట. అయోధ్య చాలా విస్తరిస్తుంది గదా! అందువల్ల సీతను శ్రీరాముడు కలిసి చేయవలసిన కార్యమండి అది. సీత మిథిలలో ఎందుకు జన్మించిందో ఇప్పుడు జనక మహారాజుకి అర్థమవుతుందంటండి. మానవ మనస్సుల్లో వీళ్ళు మేల్కొల్పటానికి ప్రయత్నించిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానాన్ని అయోధ్యకు తీసుకువెళ్ళడానికే సీతాదేవి మిథిలా నగరంలో జన్మించిందంటండి. ఎంత అద్భుతమో చూడండి. ఆమె జన్మకు కూడా కారణం ఉంది అంటే మెయిన్ కారణం ఇదే అన్నమాట. ఇదంతా సోమ చక్కగా చెప్పుద్దండి. చెప్పాక ఎంతో వివేకవంతుడని తెలిసిన మన మహారాజు యొక్క మాటలు వినడంతో వెంటనే ఉన్న చోటే బిగుసుకుపోయిందండి సోమ. ఎందుకు అంటే శ్రీరాముడు, సీత దీర్ఘ ఆలోచనలో ఉండటం ఆమె చూస్తుందనమాట. అప్పుడు సోమ చేయవలసిన పనులన్నీ గుర్తుకు వచ్చి అక్కడి నుంచి వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇంకా ఈ సంభాషణ అంతా కొనసాగిందో లేదో కూడా ముగింపు జరిగిందో లేదో ఇంక తెలీదండి. పరిచారకులో ఒకరు కిరణ్ వైపు తిరిగి ఇదంతా చేయడంలో అసలు మహారాజు యొక్క ఉద్దేశ్యం ఏంటి అని అడుగుతారు. అంతటి వివేకవంతమైన మహారాజు ఉండగా స్వయం పరిపాలన అవసరం ఎందుకు అని అడుగుతారనమాట సోమని. కానీ సోమకి ఏం తెలుస్తుందండి? అప్పుడు సోమకి తెలీదు, కిరణ్‌కి కూడా తెలీదు గదా! అంత వివేకవంతుడైనా కూడా స్వయం పరిపాలన ఆయన చెప్తున్నాడు. నేను ఇంకా ఇంకా లోపల ఉన్నత తలాల్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండనని చెప్తున్నాడు. రాజు లేకపోతే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరుంటారండి? అందుకే ఈ యొక్క వ్యవస్థలన్నీ ఆయన పెట్టాడేమో మరి. ఆలోచనాపూర్వకంగా కిరణ్ ఒకటంటాడండి. ప్రతి రాజ్యం గూడా మహారాజు వంటి అంటే జనక మహారాజు వంటి రాజును కలిగి ఉండే అదృష్టంతో ఉండదు కదండీ! ఆయన భవిష్యత్తులోకి చూస్తున్నారని కిరణ్ అనుకుంటాడనమాట. జనక మహారాజు దృష్టండి ఈ ఈ యొక్క మిథిలా సామ్రాజ్యానికో లేదా
వీళ్ళ కాలానికో అది పరిమితమై ఉండదనమాట. ఆయన దర్శనం అత్యంత వైభవపేతమైనది. కొన్ని నిమిషాల పాటు వీటి గురించి ఆలోచిస్తూ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోతారండి. ఉదయం భోజనానికి వంటశాల సిద్ధం చేయడం కోసం ఆ రాత్రి ఇంక అక్కడి నుంచి లేచి వెళ్తారు. సంవత్సరాల తర్వాత సోమకి, మీనాక్షికి ఈ సంభాషణ గుర్తు చేసిందంటండి. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.